నిలమిల నిగనిగలాడే గడసరి కలుపుల గువ్వా నువ్వు మద నిన్ను చూసి అయ్యో రామా కళ్ళే క్లోజప్ థ్రిల్ అయి గంతులేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూసారు కదా, వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఒక 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మీ దగ్గర ఒక 12 పిక్స్ అయితే కావాలి మంచివి. ఓకేనా ఫ్రెండ్స్, ఫాంట్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రేషియోలో 6.9 అయితే క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేయండి. ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కింద ఎక్స్టర్న్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓవర్ రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో పైన ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇలాగ ఫైల్ మేనేజర్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లోకి రండి. డౌన్లోడ్స్లోకి వస్తే ఇక్కడ స్టార్టింగ్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ఫాంట్ ఎక్కడ ఉందో ఇలాగైతే నెతికి లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఇంపోర్ట్ అయితే అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలాగే ఈ రేషియోలోనే ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తా. ప్లస్ సింబల్ చేసి 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేయండి. ఇక్కడైతే మీకు ఇమేజెస్ అయితే ఇంపార్టెంట్, 12 ఇమేజెస్ ఫ్రెండ్స్. ఇలాగా సింపుల్గా చేసుకుంటే చాలా గుమ్మున అయిపోతుంది వీడియో. ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీది పిక్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. టైల్స్ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టైల్స్ అని సెర్చ్ చేయండి. TILES టైల్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, అదైతే క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కింద మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఆ పిక్ని ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేశారు కదా, ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత కరెంట్ ఫ్రేమ్ PNG యాజ్ PNG మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. సేమ్ ఫ్రెండ్స్, ఇంకో పిక్ చూపిస్తా. డిలీట్ చేస్తాం కదా, అది ఈ పిక్ అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. టైల్స్ అయితే సెట్ చేయండి. చేసిన తర్వాత క్లిక్ చేసి మిర్రర్ ఆన్ చేయండి. కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి పిక్ని. తర్వాత నెక్స్ట్ ఏం చేసి ఎక్స్పోర్ట్ మీద చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ PNG మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. సేమ్ ఇలా ఒక 12 పిక్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోద్ది. సేవ్ చేసుకున్న తర్వాత ఒక 7 ఉన్నా సరిపోతాయి ఫ్రెండ్స్. 7 కానీ రిపీట్ పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ రైట్ సైడ్ మిడిల్లో బాక్స్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా కిందకైతే రండి. ఇక్కడ వైట్ ఇమేజెస్ ఇచ్చాక ఫ్రెండ్స్ ఒక 12 ఉంటాయి. వైట్ ఇమేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఏవో నెంబర్స్, దాని మీద క్లిక్ చేసి మీరు ఇంపోర్ట్ ఇందాక సేవ్ చేశారు కదా ఇమేజెస్ని, దాని మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇలాగైతే సెట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ తీసుకున్న కలర్ అండ్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. రిప్లేస్ అయితే చేయండి. ఈ విధంగా చేస్తే సరిపోద్ది. ఒకవేళ టెక్స్ట్ అయితే సెట్ కాలేదు అనిపించిందంటే లాంగ్ ప్రెస్ చేయండి. 2, 3 క్లిక్ అయిపోతే ఓన్లీ 2. ఇక్కడ వీటిని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మూవ్ అన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో ఇమేజ్ మీద చూపిస్తా. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. రిప్లేస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే రిప్లేస్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే ఈ వైట్ ఇమేజెస్ అన్నీ మార్చండి. 12 అయిపోయిన తర్వాత వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.